ఓం నమ శివాయ. ఈరోజు నీరు లేకుండా చేసే స్నానాలు అవి ఏంటవి అన్నది. చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగోలేనప్పుడు, స్నానానికి చేత కానప్పుడు, స్నానము చేసుకుంటే ఇబ్బందని అన్నప్పుడు, ఈ స్నానాలతో భగవంతుడికి మనం పూజ చేయవచ్చు, ఆరాధించవచ్చు, సంధ్యావందనం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అందుకే నీరు లేకుండా చేసినటువంటి స్నానం అది ఫలితాన్ని ఇస్తుందా అంటే తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది. ఆ స్నానాలు ఏమిటంటే, ఒకటి మంత్ర స్నానము. మంత్రాలతో ఆవహించేలా చేసుకునే స్నానం మంత్ర స్నానం. రెండవది హోమ స్నానం, శరీరానికి విభూది రాసుకోవడం. మూడవది ఆగ్నేయ స్నానం, మంత్ర ఉచ్చరిస్తూ భస్మాన్ని రాసుకోవడం, ఆగ్నేయ స్నానం. నాలుగవది వాయు స్నానం, ఆవు డెక్కల వల్ల ఏర్పడ్డ మట్టిని శరీరానికి రాసుకోవడం, దానిని వాయు స్నానము అని అంటారు. ఇక దివ్య స్నానం, ఉత్తరాయణ సమయంలో ఉదయిస్తున్నటువంటి సూర్యునికి ఎదురుగా నిలబడడం, దానిని దివ్య స్నానము అంటారు. ఇక ఆరవది మానవ స్నానం, తడిబట్టుతో ఒళ్ళంతా తుడుచుకోవడం, దీనిని మానవ స్నానము అంటారు. ఇక ధ్యాన స్నానం, తులసి చెట్టు పాదులోని జలాన్ని చల్లుకోవడం, దీనిని ధ్యాన స్నానం. ఇవి చేయడం వల్ల ఎటువంటి తప్పిదము లేదని మనకి చెప్తున్నాయి పండితులు చెప్తున్నారు. కనుకనే దీనిని ఈ వీడియో చూసిన తర్వాత మీరు తప్పకుండా ఓం నమో శ్రీనివాసాయ అని కామెంట్ చేయండి.